హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విరాట్ బస్. సో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అంటే శ్రీజ రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇంట్లో గొడవలు అయితే మామూలుగా స్టార్ట్ అవ్వ అనమాట. చాలా హెవీ గొడవలు అయితే జరుగుతుంటాయి. ఈ వీక్ అంతా మజాగా ఉండబోతుంది అనమాట. అయితే ఈ రీఎంట్రీలో దృష్టిలో పెట్టుకుంటే ఒకే ఒక్కరికి మాత్రం హెవీ డేంజర్ కనిపిస్తా ఉంది. అదే టాప్ లో ఉన్న నెంబర్ 1 లో ఉన్న కంటెస్టెంట్ తనూజ. ఎందుకంటే టాప్ లో ఉన్న కంటెస్టెంట్ తో గొడవలు పెట్టుకున్నాం, లేకపోతే వాళ్ళతో సరైన ఫైట్ వేసుకుంటేనే కదా వీళ్ళు కూడా మిగిలిన వాళ్ళకి కనిపించేది, ఆడియన్స్ కి కనిపించేది. సో తనూజ టార్గెట్ చేయడానికి ఎక్కువ శాతం స్కోప్ ఉంది. అంతేకాకుండా తనూజ కాస్త ఎమోషనల్ అవ్వడం, అంతేకాకుండా తనూజ కొన్ని తప్పులు చేయడం కూడా దీనికి ఒక కారణంగా చెప్పొచ్చు. ఎందుకంటే బయట నుంచి రీఎంట్రీ అవుతున్న కంటెస్టెంట్ అందరూ కూడా ఈసారి ప్రాపర్ గా అబ్జర్వ్ చేసి పాయింట్లు రాసుకుని మరీ వెళ్తుంటారు లోపలికి. అందులో దమ్ము శ్రీజ, కళ్యాణ్ కి చాలా బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు కళ్యాణ్ కి తనూజ చాలా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. అలాగే హరిత హరీష్ ఎవరైతే గుండు బాస్ ఉన్నారో ఆయన సంజన గారిని, ఇమాన్యుయల్ ని, అలాగే తనూజ గారిని ముగ్గురుతో కూడా హెవీ ఫైట్లు అయి ఉన్నాయి. ఆయన కూడా తనూజ కంపల్సరీ ఫోకస్ చేస్తాడు. వారిని తనూజని సపోర్ట్ చేస్తాడా, కళ్యాణ్ తనూజని సపోర్ట్ చేసి అక్కడ గట్టెక్కించగలడా, ఇదే క్వశ్చన్ మార్క్. మరి ఈ వారం తనూజ తట్టుకోగలదా? ఎమోషనల్ అయిపోయి స్ట్రెస్ తీసుకుని అసలు అమ్మాయికి హెల్త్ కూడా బాగాలేదు. మరి నిజంగా తట్టుకొని నిలబడగలిగితే టాప్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, లేదంటే మాత్రం కంపల్సరీ అధపతనం పడిపోతుంది. కానీ తనకి సపోర్టివ్ గా భరణి, కళ్యాణ్ నిలబడగలరంటారా? ఓవరాల్ గా తనూజ ఈ వారం ఎలా ఉండబోతుంది? రీఎంట్రీలు అన్ని కూడా తనూజ మీద ఫోకస్ చేస్తే పరిస్థితి ఏంటి? అంతేకాకుండా ఇప్పుడు కంప్లీట్ హౌస్ మొత్తం మళ్ళీ ఫిల్ అయిపోయి ఫుల్ గా ఉంటుంది కాబట్టి ఈ వారం ఎవరో గట్టి కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వచ్చు. ఎవరు ఎలిమినేట్ అవ్వాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.